ప్రైజ్లాడండి. బాగున్నారా? ఇది నా దేవుని వాగ్దానం చూసుకున్నామా? రండి. చిన్న వచనం అండి. నీలో నీ నుండుటే నాలో నీ ఉండుటే నా ఆత్మీయ అనుభవమే, పరిశుద్ధాత్ముని అభిషేకముతో నీ పరిపూర్ణత చెందేదా. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వరింతును, ఏమని వరింతును, నేనెందుకని నీ సత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో ఆశించెను నా హృదయ సీమా. ఇది నా దేవుని అర్థం చూసుకుందామండి. యెహెజ్కేలు 36వ అధ్యాయము 26వ వచనం చూసుకుందామండి. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం కూడా మీకు కలగజేసేదను. దేవుడు మాట్లాడుతున్నాడు మనతో ఈ దినం. నూతన హృదయం అంటే మరి రాతిబారిన హృదయాలు కూడా ఉన్నాయి కదా, రాతి గుండె హృదయాలు కూడా ఉన్నాయి కదా. అలాంటి హృదయాలు, అలాంటి స్వభావం మనలో నుంచి తీసివేసి నూతన హృదయము నీకు ఇచ్చేదను, నూతన స్వభావం కూడా మీకు కలగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు నేను ఇచ్చేదను అంటున్నాడండి దేవుడు. నిజమే, రాతి గుండెలు, మరి మరి బండబారిన గుండెలు, మరి ఇలాంటి గుండెలు కూడా మార్చగలిగిన దేవుడు మన దేవుడు అండి. అదే చెప్తున్నారు ఇర్మియా అధ్యాయంలో 23వ అధ్యాయము మరి 26వ వచనములు ఉందండి. ఆ మాట, నా మాట అగ్ని వంటిది కాదా, నా మాట బండను పగలగొట్టే సుత్తి లాంటిది కాదా అని చెప్తున్నాడు. బండను పగలగొట్టే మాటలు, మరి మనం హృదయాన్ని కరగదీసి మాంసపు గుండెల్ని ఇచ్చే మాటలు, ఇటు మాటలను బట్టి మన ఇటు వాగ్దానం బట్టి మనం ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకోండి. స్తోత్రములు ప్రభువా, నాయన మాకు నూతన స్వభావం, నూతన హృదయాన్ని ఇస్తానని ఇది మాతో మాట్లాడిన దేవుడు ప్రభువా, నూతన క్రియలు కూడా మా పట్ల జరిగించి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.